మాసానికి పుష్యమాసం అని పేరు. ఎలాగైతే కార్తీక మాసం శివునికి, మార్గశిర మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసాలుగా భావిస్తామో అలాగే పుష్యమాసం శనీశ్వరునికి ప్రీతికరమైన మాసం. ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి. ఈ మాసంలో నెల రోజుల పాటు శనైశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలున్నవారు శనైశ్వరుణ్ణి కొలుచుకుంటే ఆ దోషాలు దూరమవుతాయట. శనైశ్వరుడికి తైలాభిషేకం, నల్ల నువ్వులు దానం, బెల్లం దానం చేయడం వంటివి చేయాలని పండితులు చెబుతూ ఉంటారు. ఈ మాసంలో శివుణ్ణి, ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తే మంచి జరుగుతుంది. పుష్య బహుళ ఏకాదశి రోజు నువ్వుల నూనె, సున్నిపిండితో నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం వంటివి తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయడం ఏలినాటి శని దోషాలు తొలగిపోయేందుకు ఉపకరిస్తుందని చెబుతారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. శనికి ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. శాస్త్రీయ పరంగా చూస్తే దట్టమైన మంచు కురిసే హేమంతంలో ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు పుష్యమాసంలో సూర్యోదయ సమయాన సూర్యకాంతి అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. ఈ సమయంలో సూర్యకిరణాల్లో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనం చేసి మనస్సులోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాన్ని తొలగిస్తుంది. అందుకే బుద్ధిబలం, ప్రాణబలం పుష్టిగా లభించే మాసం పుష్యమాసం అంటారు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.